హాయ్ ఫ్రెండ్స్, టుడేస్ అప్డేట్. అనిల్ రావుపూడి వివాదాన్ని గెలికిన హైపర్ ఆది ఇలా తగులుకున్నాడేంటి అని చిరాక్తో డైరెక్టర్ వార్నింగ్. ఈ అప్డేట్ ఏంటో చూద్దాం. డైరెక్టర్ అనిల్ రావుపూడి ఫుల్ డైరెక్టర్గా టాలీవుడ్లో కొనసాగుతున్నారు. తన కథలకి ఎంటర్టైన్మెంట్ జోడించి హిట్స్ కొట్టడం అనిల్ రావుపూడి స్టైల్. ఇటీవల అనిల్ రావుపూడి ఐపీఎల్పై చేసిన వ్యాఖ్యలు ఎలా బూమ్రంగ్ అయ్యాయో తెలిసింది. సత్యదేవ్ నటించిన కృష్ణమ్మ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో అనిల్ రావుపూడి చేసిన కామెంట్స్పై పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరిగింది. ఆ తర్వాత తన కామెంట్స్కి హైపర్ ఆది వివరణ ఇచ్చుకున్నారు కూడా. ఐపీఎల్ చూడకపోతే కొంపలేమీ మునిగిపోవు, సాయంత్రం వచ్చి థియేటర్స్లో సినిమా చూడండి, ఫోన్లో స్కోర్ చూసుకుంటే సరిపోతుంది అని అన్నారు. దీంతో అనిల్ రావుపూడిపై నెటిజన్లు రివర్స్ అటాక్ మొదలుపెట్టారు. ఐపీఎల్ చూడకపోతే కొంపలు మునిగిపోవని అనిల్ అంటున్నారు, మరి సినిమాలు చూడకపోతే కొంపలు మునిగిపోతాయా అని ప్రశ్నిస్తూ ట్రోలింగ్ చేశారు. ఆ తర్వాత అనిల్ రావుపూడి వివరణ ఇవ్వడం, తను కూడా ఐపీఎల్ చూస్తానని చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. తాజాగా అనిల్ రావుపూడి ఢీ షో గ్రాండ్ ఫినాలేకి అతిథిగా హాజరయ్యారు. దీనికి సంబంధించిన ప్రోమో వైరల్గా మారింది. అనిల్ రావుపూడి హీరోలా వేదికపైకి ఎంట్రీ ఇచ్చారు. అనిల్ ఎంట్రీ ఇవ్వడంతోనే హైపర్ ఆది సెటైర్లు మొదలయ్యాయి. ఏంటి, 2 సింహాల మధ్యలో నుంచి ఎంట్రీ ఇచ్చారు, ఆ సింహానికి తెలిస్తే ఏమవుతుందో తెలుసా అంటూ బాలయ్యని ఉద్దేశిస్తూ హైపర్ ఆది అనిల్ రావుపూడిని భయపెట్టాడు. ఆ తర్వాత అనిల్ రావుపూడి కంటెస్టెంట్స్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ని ఎంజాయ్ చేశారు. విన్నర్ని అనౌన్స్ చేసే సమయంలో హైపర్ ఆది అనిల్ రావుపూడిని చిరాకు పెట్టారు. అన్న, ఒకసారి మియావ్ మియావ్ పిల్లి డైలాగ్ చెప్పరా అని అడిగాడు. మైక్ మడత పెట్టి అంటూ అనిల్ రావుపూడి ఫన్నీగా హైపర్ ఆదికి వార్నింగ్ ఇచ్చాడు. ఇక చివర్లో హైపర్ ఆది ఐపీఎల్ చూడకపోతే కొంపలు మునగవు అంటూ అనిల్ రావుపూడి మాటలు మొదలుపెట్టాడు. వెంటనే అనిల్ రావుపూడి ఆపు అని చిరాకు పడ్డారు. అంటే మిమ్మల్ని కవర్ చేయడానికే చెబుతున్నా అని హైపర్ ఆది అంటే, అవసరం లేదు, నేను ఆల్రెడీ కవర్ చేసుకున్నా, బ్యాటింగ్ మామూలుగా లేదు ఇక్కడ, క్రికెట్ ఫ్యాన్స్ జోలికి వెళ్ళకండయ్యా, చాలా సెన్సిటివ్గా ఉన్నారు అంటూ అనిల్ రావుపూడి నవ్వులు పోయించారు. ఈ ఎపిసోడ్ మే 29న టెలికాస్ట్ కానుంది. ఇదండి ఈరోజు అప్డేట్. ఈ అప్డేట్ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.